హాయ్ యువర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఏంటి అలాగే చూపిస్తున్నానని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి. చాలామందికి ఇప్పుడు పండగ సీజన్ కదా, అందరూ పిండి వంటలు చేసి ఇలా ప్యాన్ అంతా బ్లాక్గా అయిపోద్ది కదా, అందుకనేసని నేనైతే కొత్త టెక్నిక్ కనిపెట్టానని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా నేనైతే ఇలాగా బ్లాక్గా ఉంది నాదైతే కళాయి. ఇది పోవడానికైతే నేను ఎమరీ పేపర్ తీసుకున్నాను. 150 అనమాట. ఇది మెడికల్ పెయింట్ అమ్ముతారు కదా, అందులో అయితే దొరుకుతుంది. పెయింట్ షాప్లో అయితే ఎక్కడైనా దొరుకుతుంది. నేనైతే ఫస్ట్ బట్టల సబ్బుతోటి దోముతున్నానండి, గిన్నెల సబ్బు కాకుండా. మీ దగ్గర ఏ సబ్బు ఉన్నా పర్వాలేదు, లేదు లిక్విడ్ వాడతాం ఏమన్నా, లిక్విడ్ తోటి అయినా సరే మీరు దోమచ్చు. నేనైతే మాత్రం చూసారు కదా, ఫోల్డింగ్ చేశాను పేపరు, ఎమరీ పేపర్ని. ఫస్ట్ అయితే బట్టల సబ్బును శుభ్రంగా రాసేసి తర్వాత ఎమరీ పేపర్తో నేను చూసారు కదండి బట్టల సబ్బు యూజ్ చేస్తున్నాను. ఇంకా ఎమరీ పేపర్తో నేనైతే మాత్రం ఫోల్డింగ్ చేసుకుని తర్వాత మొత్తం చూసారు కదండి, ఇలా ఈ విధంగా అయితే మనం స్క్రబ్బర్ అవసరం కూడా లేదండి. ఇంకా ఇలా దోమండి. ఇంకా ఒకేసారి మీది ఎక్కువగా బ్లాక్గా అయిపోయింది అనుకుంటే మాత్రం రోజుకు ఒకసారి దోమినా సరిపోతుంది, వదిలేస్తుంది. లేదు నేను ఒకేసారి నాకు తెల్లగా రావాలి అంటే మాత్రం కొంచెం టైం స్పెండ్ చేసి, అంటే టైం ఎక్కువ తీసుకొని అక్కడే ఇంకా దోమితే మాత్రం వదిలేస్తుందండి. ఇంకా చూసారు కదండి ఎలా బ్లాక్గా అయిపోయింది. ఇంకా పేపర్ కూడా పాడైపోయింది కదండి. చూడండి, నేను ఈ విధంగా అయితే మాత్రం ఎమరీ పేపర్తో మా గిన్నెలు అయితే శుభ్రం చేసుకుంటున్నాను అండి. ఓన్లీ ఇది అంటే కళాయి ఒకటేనండి, బ్లాక్గా అయిపోద్ది కదా. చూసారు కదండి, నాకైతే అంత తెల్లగా వచ్చింది కదా. ఇదే విధంగా అయితే మాత్రం మీ ప్యాన్ కూడా అంతే, కళాయిలు కూడా ఇలా దోముకోండి. కళాయి ఏంటండి, ఇంకా అట్ల రేకు ఉంటుంది కదా, అట్ల రేకు కూడా దోముకోవచ్చు. చూసారు కదండి, బ్యాక్ సైడ్ అయితే మాత్రం నాకు ఈ విధంగా అయితే బాగా ఇది పట్టేసింది, జిడ్డు పట్టేస్తే బ్లాక్గా అయిపోయింది కదా. ఇంకా చూడడానికి గలీజ్గా ఉందని, ఇంకా చండాలంగా అనిపించిందని నేనైతే ఎమరీ పేపర్ తెచ్చుకొని, అంటే మా ఆయన పెయింటర్ అని చెప్పాను కదా, మా ఆయన దగ్గర తీసుకొని ఒకటి ఇంకా ఇలా ఈ విధంగా అయితే మాత్రం మొత్తం స్క్రబ్బర్తో, అంటే స్క్రబ్బర్ ఇంకా అవసరం లేదని చెప్పాను కదా. ఇంక చూడండి ఈ విధంగా అయితే దోమితే నాకు చూసారు కదా, ఇంకా బాగా బ్లాక్గా అయిపోయింది కాబట్టి నేను కొంచెం దోముతాను, ఒకరోజు రోజు తప్పించి రోజు దోమితే సరిపోతుంది. నాకైతే చూసారు కదా ఎంత బ్లాక్గా వచ్చిందో ఎమరీ పేపర్కి. ఈ విధంగా అయితే మాత్రం ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు చూసారు కదండి, రోజు తప్పించి రోజు ఇలా దోమితే మాత్రం మీకు తెల్లగా అయితే మాత్రం వచ్చేస్తుంది. మీరు ఈ చిట్కా అయితే మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, నాకైతే మాత్రం ఈ విధంగా అయితే తెల్లగా వచ్చింది. ఇంకా ఒకేసారి దోముకుంటే రోజు ఎలాగ మనం గిన్నెలు దోమినప్పుడు అయితే అలా ఎమరీ పేపర్తో దోమేసుకుంటే తెల్లగా అయితే వచ్చేస్తుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.